మనందరికీ తెలిసిన విషయమే. మానవుడు జీవించాలంటే ప్రకృతిలో సమానమైన, అలాగే ప్రకృతికి అనుకూలమైన, అలాగే ప్రకృతికి సంబంధమైన పంచభూతాలు అనగా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలు సమానంగా పనిచేస్తేనే మానవుడు బతకడం సహజంగా జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పర్యావరణ సమతుల్యత అని కూడా అనుకుంటూ ఉంటాం. అయితే ఈ పంచభూతాలని మింగేసే ఆరో భూతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుట్టింది. దాని పేరే ప్లాస్టిక్ భూతం. ఈ ప్లాస్టిక్ భూతాన్ని ఎవరో తయారు చేసింది కాదు, మన చేతులతో మనం సొంతంగా తయారు చేసుకొని ఆ భూతాన్ని పెంచి పెద్ద చేసి ఈ రోజున ఆ భూతం సమస్త మానవాళిని కాకుండా ఈ పర్యావరణాన్ని అలాగే ఈ మొత్తం విశ్వాన్ని కూడా మింగేసే స్థాయికి మనం పెంచి పెద్ద చేసాం. అటువంటి ప్లాస్టిక్ భూతాన్ని అణిచివేయాలి, అలాగే దాని వాడకం తగ్గించాలి అనే క్రమంలో కైకలూరులో మేము స్వీప్ అనే స్వచ్ఛంద సంస్థని 2019 సంవత్సరంలో ప్రారంభించి పలు అవగాహన కార్యక్రమాలు అవి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ స్వీప్ స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము చేసే అవగాహన కార్యక్రమాలతో పాటుగా మాకు ప్రభుత్వ అధికారులు కనుక స్పందించి సరైన తోడ్పాటు అందిస్తే ఇంకా మంచి కార్యక్రమం చేసే అవకాశం ఉంటుంది. అయితే మరి ప్రభుత్వ అధికారులకి ఎటువంటి అధికారులు ఉన్నాయి అనే క్రమంలో మన కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని రూపొందించడం జరిగింది. ఆ ప్లాస్టిక్ వేస్ట్ 2016 రూల్స్ని ఎప్పటికప్పుడు అమెండ్ చేస్తూ గరిష్టంగా 2022 సంవత్సరంలో పూర్తిగా ఎక్కువగా అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 7 సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేయడం జరిగింది, అంటే పూర్తిగా నిషేధించడం జరిగింది. వాటిల్లో మరీ ముఖ్యంగా మనం రోజువారీ వాడుకునే క్యారీ బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఆ క్యారీ బ్యాగుల్ని 120 మైక్రాన్ల కంటే ఎక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులు మాత్రమే వాడుకునేలాగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగుల్ని నిషేధించడం జరిగింది. కానీ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా అమల్లో లేవు. 2019 సంవత్సరంలో మన కేంద్ర ప్రభుత్వ నుంచి అలాగే ప్రధానమంత్రి మోదీ గారు అక్టోబర్ 2, 2019 నాటికి భారతదేశంలో ప్లాస్టిక్ని రూపుమాపుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆయన ఆ కార్యక్రమాన్ని ఆపేసిన తర్వాత ఈ కార్యక్రమం మళ్ళీ వెనకబడిపోయి తర్వాత కరోనా మహమ్మారి రావటం, కరోనా మహమ్మారి వలన ప్లాస్టిక్ వాడకం అనివార్యం అయిన సందర్భంలో ఈ ఉద్యమం కొంతకాలం ఆగడం జరిగింది. కానీ దీనివల్ల ఏమైందంటే ఎక్కడో నగరాల్లోనో పట్టణాల్లోనో ఎక్కువగా వాడే ప్లాస్టిక్ ఈ రోజున పల్లెటూరులో పూర్తిగా వచ్చేసింది. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా వచ్చేసింది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కూడా డిస్పోజల్ ప్లేట్లు, డిస్పోజల్ గ్లాసులు వాడుతున్నారు. ఇవి రెండు కూడా నిషేధించిన వాటిలో ఉన్నాయి. అయితే అన్నిటిని ఒకేసారి చేయడం ప్రభుత్వానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే అంచులంచులుగా కూడా ఈ కార్యక్రమం చేయొచ్చు. అందులో భాగంగా 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగుల్ని వినియోగంలో కానీ, తయారీలో కానీ, లేకపోతే స్టోర్ చేయడంలో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారాలు పూర్తిగా ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి దాన్ని నిరసనగా మేమేం చెప్తున్నామంటే అక్టోబర్ 2, 2024 తేదీ నాటికి కైకలూరు మండలంలో ఉన్న అన్ని షాపుల్లో అంటే రిటైల్ కానీ హోల్సేల్ కానీ ఎక్కడైతే 120 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉన్న క్యారీ బ్యాగులు ఉంటాయో వాటిలన్నింటినీ నిషేధించేలాగా అధికారులు అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని, ఒకవేళ వాళ్ళు అలా చేయకుండా ఇంకా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటే దశల వారీగా కొన్ని నిరసన కార్యక్రమాలు, ఆ తర్వాత మౌన దీక్ష, అవసరమైతే ఆ ప్లాస్టిక్ని నిషేధించడానికి నేను ఆమరణ నిరాహార చేయడానికి కూడా వెనకాట్లేదని చెప్పి ఈ సందర్భంగా అధికారులందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఏదైతే ఈ పర్యావరణాన్ని కాపాడే క్రమంలో ప్లాస్టిక్ నిషేధించే కార్యక్రమం ఉందో దాన్ని కనుక చేపట్టకపోతే అధికారులు మాకెందుకని ఊరుకుంటే రేపొద్దున వారి భవిష్యత్ తరాలు అలాగే సామాన్య ప్రజల భవిష్యత్ తరాలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు కొంచెం తోడ్పాటు ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మేము ఎన్జిఓస్గా లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థ కార్యకర్తలుగా మేము మరిన్ని కార్యక్రమం చేయడానికి మాకు చేయూతనిచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మరీ కైకలూరు మండలంలో ఉన్న అధికారులందరినీ, ఎవరైతే ఈ ప్లాస్టిక్ సంబంధించిన అధికారులు ఉంటారో వారందరినీ కూడా అక్టోబర్ 2 నాటికి 120 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉన్న క్యారీ బ్యాగ్ నిషేధించాలని, ఒకవేళ వాళ్ళు అలా చేయని పక్షంలో ఇందాక నేను చెప్పినట్టుగా వరుసగా నిరసన కార్యక్రమం చేపడతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.